హలో గాయ్స్, చాలా డేస్ అయితే అయిపోయింది. మళ్ళీ నేను ఒక న్యూ చైనీస్ డ్రామాతో అయితే మీ ముందుకు వస్తున్నా. ఈ డ్రామా పేరు వచ్చేసరికి ఫిల్టర్ అన్నమాట. నాకైతే ఈ డ్రామా బాగా నచ్చింది. నేను కొన్ని ఎపిసోడ్స్ కూడా కంప్లీట్ చేసేసాను. సో మీకు కూడా నచ్చుతుందని చెప్పి అనుకుంటున్నా. సరే, స్టార్టింగ్ సీన్లో మనకి చాలా మేకప్ ప్రొడక్ట్స్ అనేవి చూపిస్తూ ఉంటారన్నమాట. ఒక అమ్మాయి అయితే చాలా అందంగా మేకప్ అయితే వేసుకుంటూ ఉంటుంది. ఇంకా తనైతే ఒక ఇంటర్వ్యూ కోసం ప్రిపేర్ అయ్యి వెళ్ళాలని చెప్పి అనుకుంటుంది. తినెవరో కాదు, మన హీరోయిన్ అన్నమాట. మన హీరోయిన్ నేమ్ వచ్చేసరికి సూ చాంగ్ చాంగ్. అయితే చాలా స్ట్రాంగ్ అయితే ఉంటుంది. తనకి జాబ్ లేకపోవడం వల్ల తను జాబ్ ఇంటర్వ్యూకి వెళ్తుంది. అలా బస్సులో వెళ్తున్నప్పుడు ఒక వ్యక్తి ఒక అమ్మాయిని ఏడిపిస్తూ ఉంటాడు. ఇదంతా మన హీరోయిన్ గమనిస్తుంది. ఇంకా ఆ అమ్మాయి అక్కడి నుంచి వచ్చేసేసరికి ఆ అబ్బాయి వెనకాల పడుతూ ఉంటాడనమాట. మన హీరోయిన్ అయితే కాలనేది అడ్డుపెట్టి వాడినైతే చితక బాధాలని ఫిక్స్ అయిపోతుంది. ఇంకా మన హీరోయిన్ వాడినైతే చితక బాధేస్తూ ఉంటుందన్నమాట. వాడినైతే పైకంటూ ఎత్తి కిందైతే పాడేస్తుంది. అందరూ అయితే చూసి షాక్ అయిపోతాడు. అక్కడున్న అబ్బాయి అయితే హీరోయిన్ చూసి తెగ భయపడిపోతాడు. హీరోయిన్ ముఖం చూసి బాబోయ్ ఇది దెయ్యంలా ఉంది అని చెప్పి కంగారు పడిపోతాడు. హీరోయిన్ ముఖం అయితే చాలా డిఫరెంట్గా కనబడుతూ ఉంటుంది అన్నమాట. ఒకసారి ముసలోడ్లాగా, ఒకసారి కుర్రోడ్లాగా, ఒకసారి అబ్బాయిలాగా, ఒకసారి అమ్మాయిలాగా. ఇంకా అయితే బాబోయ్ రాక్షసి నన్ను చంపేస్తుంది అని చెప్పి ఇంకా తను ప్యాంట్ అయితే అక్కడికక్కడే తడిపేస్తాడనమాట హీరోయిన్ చూసి. ఇంకా హీరోయిన్ అయితే అప్పుడే స్టోరీ చెప్తుంది. ప్రతి ఒక్కరికి ఒక టాలెంట్ అయితే ఉంటుంది. దేవుడు పుట్టించినప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క టాలెంట్ ఇస్తాడు. మరి నా కర్మేంటో చిన్నప్పటి నుంచి నాకైతే బలాన్నే ఇచ్చాడు, కానీ నాకు లక్కనైతే ఇవ్వలేదు. నేను అందరితో పాటు అందరిలాగానే పుట్టాను, కానీ డిఎన్ఏలో నాకు అందం రాలేదు. నాకు డిఎన్ఏలో మా నాన్నగారి బలం అయితే వచ్చింది. అలా చిన్నప్పటి నుంచి నా బలంతో అందరినీ ఓడించేసేదాన్ని. అలా మొగోడికి సమానంగా కాదు, మొగోడి కన్నా ఎక్కువ బలం అయితే నాకు ఉండేది. ఇప్పుడు ఎలాగైనా నేనైతే జాబ్ తెచ్చుకోవాలి అని చెప్పి అనుకుంటుంది. ఇక్కడే మన హీరోని అయితే చూపిస్తారన్నమాట. మన హీరో నేమ్ వచ్చేసరికి థ్యాంక్ యూ. తినైతే నా ఫేవరెట్ హీరో. ఎందుకంటే లాస్ట్ ఫర్ ఎవర్ సీజన్ 1 సీజన్ 2లో బయలు ఉంటాడు కదా, బయలుదే ఈ డ్రామా. ఇంకా తనకు అప్పుడే ఒక లైటింగ్ అయితే వస్తుంది. ఆ లైటింగ్ వల్ల తను సరిగ్గా చూడలేకపోతాడు. ఇంకా అక్కడున్న తన ఫ్రెండ్స్ అయితే చాలా కంగారు పడిపోతారన్నమాట. ఒరే నువ్వు బాగానే ఉన్నావు కదా అంటే, ఆహా బాగానే ఉన్నా, కొంచెం లైటింగ్ వల్ల నేను చూడలేకపోతున్నా అని చెప్పి హీరోకి ఇక్కడ ఏదో ప్రాబ్లం ఉన్నట్టయితే చూపిస్తారు. కానీ ఆ ప్రాబ్లం ఏంటో స్పెసిఫిక్గా మనకైతే తెలియదు. వాళ్ళ ఫ్రెండ్స్ అయితే కంగారు పడిపోయి ఓకే కదా అని చెప్పి అంటారు. ఇంకా అప్పుడే ఇంకొక ఫ్రెండ్ అయితే ఫోన్లో అయితే చూస్తూ ఉంటాడనమాట. రే చూడు, ఇక్కడ చాలామంది అమ్మాయిలు అయితే పోస్ట్ చేశారు గ్రూప్లో. వీళ్ళందరూ మనకి తెలిసిన వాళ్ళే. నీకెవరు నచ్చుతారో చూడు. నీకు నచ్చిన అమ్మాయి ఎలా ఉండాలి, ఏమైనా స్పెసిఫికేషన్స్ ఉన్నాయా, ఎలాంటి అమ్మాయి అయితే నీకు నచ్చుతుందో చెప్తే ఇక్కడ ఈ గూగడు ఉన్నాడు కదా, వాడు నీకు సెట్ చేసి పెట్టేస్తాడు అని చెప్పి అనగానే నేను ఈ ఫొటోస్ అన్నీ చూసి అన్నీ మోడిఫై చేశా. ఇందులో చాలామంది మేకప్ అనేది వేసుకున్నారు. ఆ మేకప్ ప్రొడక్ట్స్ అనేవి చాలా బాగానే ఉన్నాయి, కానీ ఎప్పటికైనా ఫేకే రియలే. అమ్మాయిలను అందంగా మార్చి ఇంకా ప్రొడక్ట్స్ అనేవి తయారు చేయాలి అని చెప్పి అంటాడు. సరేలే మళ్ళీ వర్క్ గురించి స్టార్ట్ చేసేసావా అని చెప్పి తన ఫ్రెండ్ అయితే అంటాడు. మార్కెటింగ్ డిపార్ట్మెంట్లో మనుషులు కావాలని చెప్పి అన్నాను కదా, ఇంటర్వ్యూ కండక్ట్ చేసి వెంటనే హైర్ చేసుకుంటే బెటర్. మనకి వర్క్ అనేది చాలా ఎక్కువ ఉంది, ఇప్పుడు జనాలు కూడా చాలా అవసరం, ఏం చేద్దామంటారు అని చెప్పి అంటారు. యాక్చువల్గా హీరోయిన్ అయితే మార్కెటింగ్ డిపార్ట్మెంట్లోనే వర్క్ కోసం ట్రై చేస్తూ ఉంటుంది. అలా ఒక పెద్ద కంపెనీకి ఇంటర్వ్యూకి కూడా వెళ్తుంది. హీరోయిన్తో పాటు ఇంకా కర్తమా వాళ్ళు కూడా ఉంటారన్నమాట తనతో పాటు ఇంటర్వ్యూ అటెండ్ చేయడానికి. మన హీరోయిన్ చెప్తుంది నేను కూడా ఇదే ఇంటర్వ్యూకి వచ్చానని. వాళ్ళు మాత్రం అసలు హీరోయిన్ని పట్టించుకోరు. హీరోయిన్ అసలు రెడీ అవ్వకుండా వచ్చిందని చెప్పి అక్కడ ఒక అతను అయితే లేడీస్ ఫస్ట్ అని చెప్పి అమ్మాయిని అయితే వెళ్ళమంటాడు. కానీ మన హీరోయిన్ని అసలు పట్టించుకోడు. ఇంకా మన హీరోయిన్ అయితే ఏంటి లేడీస్ ఫస్ట్ అని ఇప్పుడే కదా అన్నాడు, సరేలే ఏం చేస్తాం, నేనే అంట జెంటిల్మెన్ ఫస్ట్ వెళ్ళండి అని చెప్పి హీరోయిన్ అయితే తన లేకపోయినా అంటదన్నమాట. ఇంకలా ఇంటర్వ్యూకి అయితే వెళ్తుంది. అక్కడ ఇంటర్వ్యూకి అయితే కూర్చుంటారు. ఇంటర్వ్యూ చేయడానికి ఇద్దరైతే వస్తారన్నమాట. ఎక్కడ హీరోయిన్ అనేసరికి హీరోయిన్ అయితే వాళ్ళకి గుడ్ మార్నింగ్ అనేది చెప్తుంది. హీరోయిన్ రెజ్యూమ్లో చాలా అందమైన మేకప్ వేసిన ఫోటో అయితే పెడుతుందన్నమాట. ఫోటోకి అయితే ఫుల్ ఫిల్టర్ యూస్ చేసేసి ఉంటారు. ఇంకా ఫోటో చూసి హీరోయిన్ని రియల్గా చూసి ఆ ఇంటర్వ్యూర్ అయితే మతిపోతుంది. ఇంకా హీరోయిన్కి అయితే చెప్తాడు, ఇక్కడ మీతో ఏ అవసరం లేదు, మీరు ఇంకా ఇంటికి వెళ్ళిపోతారా, మీ టైం వేస్ట్ చేసుకోకుండా అని చెప్పి హీరోయిన్కి చెప్తాడనమాట. ఇదంతా విన్నా మన హీరోయిన్ అయితే నన్ను అసలు ఏ క్వశ్చన్స్ అడగలేదు, ఎలా వెళ్ళిపోమంటారు, నన్ను ఏమైనా క్వశ్చన్స్ అడగండి, నేను చెప్పకపోతే అప్పుడు నన్ను పంపించేయండి అని చెప్పి అనేసరికి నేను ఏ ఉద్దేశంతో చెప్తున్నానో మీకు అర్థమయ్యే ఉంటుంది. మేము ఎంచుకున్న ఫీల్డ్ ఏంటి, ఇదొక బ్యూటీ ప్రొడక్ట్స్.
ఇది మార్కెటింగ్ ఫీల్డ్, చాలా అందంగా ఉండాలి. సో మీరు ఒకసారి ఆలోచించుకోండి ఇక్కడికి వచ్చే ముందు అని అనగానే హీరోయిన్కి అర్థమైపోతుంది. అక్కడ ఉన్న ఇద్దరు అయితే చాలా అందంగా ఉంటారు. హీరోయిన్ అయితే సోసోగా ఉంటుంది అన్నమాట. మీరు అసలు ఎలా ఉన్నారో చూసుకున్నారు కదా, మీరు వెళ్తే బాగుంటుందని చెప్పి పంపించేస్తారన్నమాట. అలా హీరోయిన్ సైలెంట్గా వెళ్ళిపోతూ ఉంటున్నప్పుడు అసలు అందం లేదు చందం లేదు, ఇలాంటి అగ్లీగా ఉన్న వాళ్ళని కూడా ఎలా సెలెక్ట్ చేస్తారు చి అని చెప్పి అనేసరికి మన హీరోయిన్కి అయితే కోపం వచ్చేస్తుంది. అక్కడున్న ఒక యాపిల్ తీసి తన బలంతో 2 ముక్కలు చేసి ఇదిగో తీసుకోండి, ఇది బ్యూటీ ప్రొడక్ట్స్ ఉన్న వాళ్ళందరూ బ్యూటీగా అందంగా ఉండాలని ఏమీ లేదు. నేను అప్లై చేసింది మార్కెటింగ్ డిపార్ట్మెంట్కి. ఇక్కడ నా స్కిల్స్ అండ్ నా మార్కెటింగ్ స్కిల్స్ మాత్రమే చూడాలి తప్ప నా బ్యూటీ స్కిల్స్ కాదు, ఫస్ట్ ఇది గుర్తుపెట్టుకోండి మీరు అని చెప్పి వాళ్ళకి స్వీట్ వార్నింగ్ ఇస్తుందన్నమాట. ఇక్కడ హీరోయిన్ ఫ్రెండ్ అయితే హీరోయిన్కి ఫోన్ చేసి ఏమైంది, ఇంటర్వ్యూ బాగానే జరిగిందా అని చెప్పి అడుగుతుంది. కానీ హీరోయిన్ అయితే చెప్తుంది, నువ్వు నా ఫోటోని బాగా ఎడిట్ చేసేసావు, దానివల్ల వాళ్ళు నన్ను రియల్గా చూసి షాక్ అయిపోయారు. ఆ రీజన్ నేను ఇంటర్వ్యూ బాగా చెప్పలేదని కాదు, అందంగా లేను అని చెప్పగానే హీరోయిన్ ఫ్రెండ్కి కోపం వస్తుంది. అయినా వాళ్ళకి కావాల్సింది అందమా లేకపోతే స్కిల్సా? ఎంప్లాయీని ఎవరైనా అందం చూసి పెట్టుకుంటారా? మూర్ఖులు, ఛీ, అలాంటి వాళ్ళ దగ్గర నువ్వు జాబ్ చేయకపోవడమే బెటర్ అనగానే సరేలే, ఎంతైనా నువ్వు నా ఫ్రెండ్ కదా అలానే మాట్లాడతావు కానీ సరే ఉంటా అని చెప్పి ఫోన్ అయితే పెట్టేస్తుందన్నమాట. ఇంకా హీరోయిన్ ఫుల్గా బాధలో అయితే ఉంటుంది. అదే పక్కన ఒక అబ్బాయి కూడా కూర్చుంటాడు. తను ఎవరో కాదు మన హీరో. కానీ మన హీరోయిన్ అయితే ముఖం అయితే చూడదన్నమాట. ఇంకప్పుడే మన హీరోయిన్ అయితే అలా చూస్తూ ఉన్నప్పుడు అతని బ్యాగ్లో కూడా రెజ్యూమ్స్ అనేవి కనబడతాయి. ఓహో, తిన కూడా నాలాగే చాలా జాబ్స్కి అయితే అటెండ్ అవుతున్నట్టున్నాడు, తను క్రాక్ చేయలేకపోయాడేమో, తను కూడా నాలాగే బాధపడుతున్నట్టున్నాడు. సరేలే, నాలాంటి ఒక సాటి జీవిని నేనెలా ఓదార్చుకుంటా ఉంటాను అని చెప్పి తన పక్కనే ఉన్న మందు బాటిల్ అయితే తీసి ఇదిగో బాధగా ఉంటే ఇది తీసుకొని తాగు అని చెప్పి అంటదన్నమాట. కానీ మన హీరో అయితే తన పక్కనే ఉన్న కాఫీ అయితే తీసుకొని నాకు అక్కర్లేదులే అన్నట్టు అంటాడు. ఇంకా మన హీరోయిన్కి అర్థమైపోద్ది వాడికి అలాంటి ఏమీ అక్కర్లేదు అని చెప్పి. ఇంకా మన హీరోయిన్ అయితే చెప్తాదన్నమాట, మన ఇద్దరం ఒకే బోట్లో ఉన్నామని నాకైతే అర్థమైంది. నేను కూడా చాలా ఇంటర్వ్యూస్ అయితే అటెండ్ అయ్యాను. నాకు తెలిసినంత వరకు ఇప్పటి వరకు నా ఫ్రెండ్తో నేను ఏం మాట్లాడానో అంతా విన్నట్టున్నారు కదా, అయినా మీ దగ్గర దాయడానికి ఏమీ లేదు. నేను అందంగా ఉండను, నేను అందంగా లేనని జాబ్ అయితే రిజెక్ట్ చేసేశారు తెలుసా అని చెప్పి అంటదన్నమాట. ఇంకా అలా అన్నప్పుడు ఇద్దరికి ఒకేసారి ఫోన్ రింగ్ టోన్ అయితే వినబడుతుందన్నమాట. అది కూడా ఒక చిన్న మెసేజ్ నోటిఫికేషన్. అదేంటో చూసేసరికి హై స్కూల్ నుంచి ఒక ఇన్విటేషన్ అయితే వస్తుంది, అందరం గెట్ టుగెదర్ అవుదామని చెప్పి. ఇది చూడగానే మన హీరోయిన్కి ఒకేసారి తన స్కూల్ డేస్ అయితే గుర్తొచ్చేస్తూ ఉంటాయన్నమాట. మన హీరోయిన్ స్కూల్ డేస్లో ఒక అబ్బాయిని అయితే ఇష్టపడుతూ ఉంటుంది. యాక్చువల్గా మన హీరోయిన్ది వన్ సైడ్ లవ్ మాట, తన మీద ఫుల్ క్రష్ అయితే ఉంటుంది. ఆ అబ్బాయి ఎవరో కాదు, తనే మన హీరో మాట. మన హీరో ముఖం ఇంకా చూడలేదు కదా, సో మన హీరోయిన్కి తెలీదు పక్కనే ఉన్నాడని. ఇంకా మన హీరోని అయితే తలుచుకుంటూ ఉంటుంది. ఇంకా అప్పుడే హీరోయిన్ అయితే చెప్తుంది, నా స్కూల్ డేస్లో నేను ఒక అబ్బాయిని అయితే ఇష్టపడ్డాను. ఎంతగా ఇష్టపడ్డానంటే తన్ని రోజు చూడాలని చెప్పి చాలా అంటే చాలా ఆసక్తిగా తన వెనకాలే తిరిగేదాన్ని అనేసరికి ఒక ఆమె అయితే పిలుస్తుంది, అమ్మా ఈ వస్తువులు నీయేనా, తీసుకొని వెళ్ళు అని చెప్పి అనేసరికి ఏడీ మనిషి ఇక్కడ లేడా అని చెప్పి అనుకుంటుంది. ఇంకా ఆ వస్తువులు అయితే చూస్తుంది. ఒకవేళ ఈ అబ్బాయి ఇక్కడ వదిలేసి వెళ్ళిపోయాడా ఏంటి, సరేలే ఏం చేద్దాం, తీసుకొని ఇంటికి పోదాం అని చెప్పి అక్కడున్న వస్తువులను అయితే తీసుకొని ఇంటికి వెళ్తుంది. ఇంటికి వెళ్ళగానే హీరోయిన్ వాళ్ళ నాన్నగారు, ఏంటమ్మా ఎలా జరిగింది, ఏవో తీసుకొచ్చినట్టున్నా అని హీరోయిన్ అడిగేసరికి వెంటనే హీరోయిన్ వాళ్ళ అమ్మగారు, ఏంటమ్మా బ్యూటీ ప్రోడక్ట్స్ తీసుకొచ్చు, ఏ అబ్బాయితో డేటింగ్కి వెళ్ళావు, ఏమైనా రిలేషన్షిప్లో ఉన్నావా చెప్పు అని చెప్పి అడుగుతూ ఉంటారు చాలా ఆసక్తిగా. అప్పుడే హీరోయిన్ అయితే చెప్తుంది, అమ్మ నువ్వు అనుకున్నట్టు ఏమీ లేదే, ఇంటర్వ్యూ దొబ్బిందని చెప్పి నేనైతే అలా బాధగా కూర్చొని ఉన్నాను. అక్కడ నాలాంటి బాధితుడే ఒకడున్నాడు, తను ఇక్కడ ఇవన్నీ మర్చిపోయి వెళ్ళిపోయాడు. యాక్చువల్గా నేనుతో మాట్లాడాలని ట్రై చేశా, తను అసలు నా ముఖం కూడా చూడలేదు తెలుసా, నా మాటకి కూడా సమాధానం చెప్పలేదు అని అనగానే ఎంత ధైర్యం ఉంటే వాడు నా కూతుర్ని ఇగ్నోర్ చేస్తాడా, పోనీలే వాడికి అదృష్టం లేదనుకుంటా, అయినా నీకేం వయసు అయిపోయింది, డేటింగ్ చేయాలి పెళ్లి చేయాలని ఏం ఆశపడకు, ఇంకా నువ్వు చిన్నపిల్లవే, ఇలాంటి ఆశలేం కలగనుకు, నువ్వు మాతో ఉండాలి సరేనా అని చెప్పి వాళ్ళ అమ్మ అయితే హీరోయిన్కి చెప్తాదన్నమాట. హీరోయిన్ కూడా సరే అమ్మ అని చెప్పి అంటది. ఇంకా వెంటనే హీరోయిన్ అయితే తన రూమ్లోకి వెళ్ళేసరికి వాళ్ళ అక్క ఉంటుంది, హో ఇక్కడే ఉన్నావా, ఇదిగో ఇది బ్యూటీ ప్రోడక్ట్స్ అనుకుంటా తీసుకో అని చెప్పి వాళ్ళ అక్కకి ఇస్తుంది. ఇంకా వాళ్ళ అక్క అప్పుడే అంటదన్నమాట, నాకు బ్యూటీ ప్రోడక్ట్స్ చాలా అవసరం, కానీ నువ్వు ఇచ్చేవి నాకు అవసరం లేదు, ఎందుకంటే నేను ఒక లాయర్ని,
ప్రతి ఒక్కరికి నేను విడాకులు అయితే ఇప్పిస్తా. విడాకులు ఇప్పించడంలో నాకన్నా స్పెషలిస్ట్ ఎవ్వరూ లేరు. నా అందంతోనే నేను క్లయింట్స్ని పట్టుకోవాలి, అది గుర్తుపెట్టుకో అని చెప్పి అంటదన్నమాట. ఇంకా హీరోయిన్ కూడా స్నానం చేసి వచ్చేసరికి వాళ్ళ అక్క అయితే రూమ్ డోర్ అనేది వేసేస్తుంది. అక్క డోర్ తీవే అంటే, నా రూమ్లో అయితే గీజర్ పనిచేయడం లేదు అండ్ హీటర్ కూడా పనిచేయడంలా, అందుకే నీ రూమ్లో పడుకుంటా, నాకు రేపొద్దుట వర్క్ ఉంది అని చెప్పి అనడంతో హీరోయిన్ ఏమీ చేసేది లేక వాళ్ళ అక్క రూమ్లోనే పడుకుంటుంది అనమాట. హీరోయిన్కి చాలా చలి కూడా వేస్తూ ఉంటుంది. ఇంకా అప్పుడే గ్రూప్లో నుంచి ఒక మెసేజ్ అయితే వస్తుంది అండ్ ఒక వీడియో కూడా. ఇంకా ఆ వీడియో చూడగానే హీరోయిన్కి మళ్ళీ తన చైల్డ్హుడ్ అంటే తన స్కూల్ డేస్ అయితే గుర్తొచ్చేస్తూ ఉంటాయి. ఆ వీడియో ఏంటో కాదు, హీరో అయితే రన్నింగ్ చేసే వీడియో. మన హీరోయిన్ అయితే హీరో వెనకాల వెళ్తూనే ఉంటుంది అనమాట చాలా హ్యాపీగా. మన హీరో అలసిపోయి అక్కడైతే ఆగిపోతే హీరోకి కొందరు వాటర్ కానీ డ్రింక్ కానీ జ్యూస్ కానీ ఇవ్వడానికి అమ్మాయిలు అయితే వస్తారు. ఎంతైనా అందగాడు కదా, ఆ మాత్రం ఫాలోయింగ్ ఉంటుంది. కానీ మన హీరోయిన్కి చాలా పొసెసివ్నెస్ మాట. అమ్మో, హీరో ఎవరికి ఎక్కడ దగ్గర అయిపోతాడని, మీరేమి ఇవ్వక్కర్లేదు, నేను తనకి ఇవ్వగలను, మీరు ఎవరి కోసం వచ్చారు, నాకు కూడా మీరు డ్రింక్ అనేది ఇవ్వచ్చు కదా, నేను మీలాగా అమ్మాయినే కదా అని చెప్పి అంటది మాట. ఇదంతా హీరోయిన్ తలుచుకొని చాలా మురిసిపోతూ ఉంటుంది. ఇంకా సరే పడుకుందాం అనేసరికి ఇంకా అప్పుడే అక్కడికి హీరోయిన్ వాళ్ళ అమ్మగారు కూడా వస్తారన్నమాట. అక్కడ ఉంది హీరోయిన్ వాళ్ళ అక్క అనుకొని ఇంకా వాళ్ళ అమ్మగారు ఇలా మాట్లాడుతూ ఉంటారు. ఏమి, నీ వెనకాల చాలామంది పడుతూ ఉంటారు కదా, నీ అందం చూసి కొంచెం చెల్లికి కూడా ఎవరినైనా పరిచయం చేయొచ్చు కదా, తనకి వయసు అంటూ అయిపోతూ వస్తుంది, తను ఇంకా చిన్నపిల్ల కాదు, నేను ఎలా అని చెప్పగలను చెప్పి దానికైనా, ప్లీజ్ ఒకసారి చెల్లిని కూడా పట్టించుకో అమ్మా, చెల్లి జీవితాన్ని కూడా ఒక మంచి దారిలో పెట్టచ్చు కదా, ఎంతైనా నువ్వు తన అక్కవి, తన పట్ల నీకు కూడా బాధ్యత ఉండాలి కదా అని చెప్పి అన్నీ వెళ్ళిపోతారన్నమాట. కానీ ఇదంతా విన్న హీరోయిన్ అయితే, నేను చిన్నపిల్ల అన్నారు, పెళ్ళప్పుడే అక్కర్లేదన్నారు, ఇవన్నీ అబద్ధాలేనా, వాళ్ళకి నా గురించి ఏదో ఒక బాధ ఉంది, ఎందుకులే అని అనుకుంటుంది అన్నమాట. ఇక్కడ మన హీరోని అయితే చూపిస్తారు. మన హీరో అయితే ఇక్కడ కాస్మెటిక్స్ ప్రోడక్ట్స్ అన్నిటిని రెడీ చేసే ఒక డాక్టర్ అన్నమాట, అంటే ల్యాబ్లో వర్క్ చేస్తూ ఉంటాడు. ఇంకా అప్పుడే హీరో అయితే ఐస్ ఓపెన్ చేసేసరికి సంథింగ్ డిఫరెంట్గా అయితే కనబడుతూ ఉంటుంది, గ్లిటరింగ్గా. ఇంకా అప్పుడే తన ఫ్రెండ్ వచ్చి, రే నీ స్కూల్ వాళ్ళందరూ కలుస్తున్నారంట కదా, నువ్వు కూడా వెళ్తావా, కొంచెం నువ్వు కూడా వెళ్ళి వాళ్ళతో టైం అనేది స్పెండ్ చేస్తే బాగుంటుంది కదా అని అనగానే మన హీరో అయితే ఒకేసారి భయపడిపోతూ ఉంటాడనమాట స్పెట్స్ పెట్టుకొని. యాక్చువల్గా హీరోకి కూడా ఒక చైల్డ్హుడ్ గుర్తొస్తుంది. హీరోయిన్కి ఏదైతే గుర్తొచ్చిందో అదే హీరోకి గుర్తొస్తుంది. హీరో అయితే భయపడుతూ పరిగెడుతూ ఉంటాడనమాట, ఎక్కడి నుంచో తప్పించుకోవాలి అన్నట్టు. అదెవరో కాదు, వెనకాలంది మన హీరోయినే. హీరోయిన్ అయితే అలా పరిగెడుతూ ఉంటుంది. మన హీరో అలసిపోయి ఒకేసారి ఉండిపోతాడు. సరేలే హీరోయిన్ ఏం చేస్తుందా అని చెప్పి వెనక్కి తిరిగేసరికి మన హీరోయిన్ అయితే, ఏంటి ఈడు ఈ మాత్రం కూడా పరిగెట్టలేడా, ఛీ ఇలాంటివాడా, వీక్ పర్సన్, ఇలాంటి అబ్బాయిలు కూడా ఉంటారా అన్నట్టయితే ఫేస్ ఎక్స్ప్రెషన్స్ పెడుతుంది అన్నమాట. మన హీరో అయితే చూసి, ఈమె నన్ను వీక్ పర్సన్ అనుకొని ఎగతాళి చేస్తున్నట్టుంది అని చెప్పి అనుకుంటాడు. ఇంకేమనుకుంటాడంటే, హీరోయిన్ పొసెసివ్నెస్గా చేసే ప్రతి పని హీరోని ఎవరి దగ్గరికి వెళ్ళనివ్వకుండా, కానీ మన హీరోకి ఎలా కనబడుతుందంటే వాళ్ళందరికీ హీరో గురించి బ్యాడ్గా చెప్తున్నట్టు, వాడెందుకు పనికిరాడు అన్నట్టు అనిపిస్తుంది అన్నమాట. ఇదంతా హీరో తలుచుకొని చాలా భయపడిపోతాడు. మళ్ళీ ఆ పిల్ల ఎక్కడ వస్తుందో, మళ్ళీ నన్ను ఎక్కడ ఎగతాళి చేస్తుందో అని చెప్పి. మన హీరోయిన్ ఫ్రెండ్ అయితే హీరోయిన్ని చాలా అందంగా అయితే రెడీ చేస్తుంది ఆ స్కూల్ ఈవెంట్కి తీసుకువెళ్ళాలని చెప్పి. హీరోయిన్ ఇదంతా అవసరమా అంటే, అవసరమే, నిన్నెవరు ఎగతాళి చేసినా నాకు నచ్చదే అని చెప్పి తీసుకువెళ్తుంది. అదే పార్టీకి మన హీరో కూడా వస్తాడు. మన హీరోయిన్ చూసి హీరోయిన్ అక్కడే ఫ్లాట్ అయిపోతుంది అన్నమాట. ఇంకా అలా ఇంప్రెస్ అయిపోతుంది. కానీ హీరోయిన్ ఏమీ పట్టించుకోదు. హీరోయిన్ అయితే అక్కడ డ్రింక్ చేయాలని చెప్పి అక్కడ డ్రింక్ బాటిల్ మూత అయితే ఓపెన్ చేస్తుంది. అదొక పర్సన్ చూసి ఇంప్రెస్ అయిపోయి హీరోయిన్ని, నా బాటిల్ మూతతో కూడా ఓపెన్ చేస్తావా ప్లీజ్ అని చెప్పి అడుగుతాడు. హీరోయిన్కి మొహమాటం చాలా ఎక్కువ మాట. ఇప్పుడు చెయ్యను అంటే ఏమనుకుంటారని, సరే చేస్తాను అని చెప్పి అంటారు. అక్కడ చూసిన వాళ్ళందరూ మా బాటిల్ ఓపెన్ చేయి అని చెప్పి హీరోయిన్ దగ్గరికి అయితే వస్తూ ఉంటారు. మన హీరోయిన్ కూడా మొహమాటానికి అయితే పోయి సరే అని చెప్పి ఓపెన్ చేస్తూ ఉంటుంది. ఇంకా అక్కడ హీరోయిన్ కూడా, వెళ్ళరా నువ్వు కూడా వెళ్ళి బాటిల్ మొత్తం ఓపెన్ చేయించుకో అని చెప్పి హీరోయిన్ దగ్గరికి పంపిస్తారన్నమాట మన హీరోని. మన హీరో అయితే కొంచెం భయంగానే వెళ్తాడు. మన హీరోయిన్ అయితే తెగ సిగ్గపడిపోతుంది. సరే అని చెప్పి హీరో బాటిల్ మూత కూడా హీరోయిన్ ఓపెన్ చేస్తుంది అన్నమాట. మన హీరోయిన్కి అసలు అదృష్టం అనేదే ఉండదు. వెంటనే బీర్ బాటిల్లో ఉన్న బీర్ అయితే హీరోయిన్ ముఖం మీద పడి మేకప్ అంతా పాడైపోయి ఉంటుంది అన్నమాట. చుట్టుపక్కల అందరూ హీరోయిన్ చూసి నవ్వుతూ ఉంటారు. మన హీరో మాత్రం హీరోయిన్ని ముఖంలో ముఖం పెట్టి మరీ చూస్తూ ఉంటాడన్నమాట. ఇంకా హీరోయిన్ అయితే ఇలా అడుగుతాడు, నేను నీ ఫోటో అనేది తీసుకోవచ్చా అని చెప్పి. ఇంకా హీరోయిన్ కూడా సరే తీసుకో అనేసరికి మన హీరోయిన్ ముఖం
అయితే దగ్గరగా చూస్తూ ఫోటో అయితే తీసుకుంటాడు. హీరోయిన్ అప్పటికీ అడుగుతుంది, ఎందుకని మీరు నా ఫోటో తీసుకోవాలని చెప్పి అనుకున్నారు అని చెప్పి. ఆ మాటకి మన హీరో చెప్తాడు, నువ్వు చూడడానికి చాలా దరిద్రంగా అసహ్యంగా ఉన్నావు, అందుకే నీ ఫోటో తీసుకోవాలని చెప్పి అనుకున్నాను అని చెప్పి అనగానే మన హీరోయిన్ చాలా బాధపడుతుంది. తన ఫ్రెండ్ కూడా చెప్పకుండా వెళ్ళిపోతుంటే ఎక్కడికి వెళ్తున్నావే అని అడిగితే నన్ను కొంచెం సేపు వదిలేవే అని చెప్పి బాధగా ఏడ్చుకుంటూ వెళ్ళిపోతుంది. అలా నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు ఒక ముసలావిడైతే అక్కడ ఫ్లవర్ బుకేస్ అనేవి అమ్ముతూ ఉంటుంది అన్నమాట. ఇంకా వెంటనే హీరోయిన్ అయితే ఆమె దగ్గరికి వెళ్ళి ఇవన్నీ నేనైతే కొంటాను అని చెప్పి అక్కడ అవన్నీ కొంటది. ఆమె అయితే 20 యువాన్ ఇవ్వమ్మా సరిపోతుంది అని అంటే మన హీరోయిన్ మాత్రం 50 యువాన్ అయితే ఇస్తుందన్నమాట. ఇంకా ఆమె అయితే నా దగ్గర ఫ్లవర్స్ కూడా ఎక్కువ లేవమ్మా, ఒక నిమిషం ఆగు అని చెప్పి తనైతే ఒక బ్రాస్లెట్ అనేది తీసి హీరోయిన్కి అయితే ఇస్తుంది. ఇదిగో ఇది నువ్వు తీసుకో అని చెప్పి అంటే ఎంత అయింది అని అడిగితే ఇది నీకు నేను ఫ్రీగా ఇచ్చాను అని ఆ ముసలావిడైతే చెప్తుంది. మన హీరోయిన్ కూడా హ్యాపీగా ఫీల్ అయ్యి ఇంకా అలా మెట్రోలో అయితే ఇంటికైతే వెళ్తూ బాధపడుతూ ఉంటుంది అన్నమాట. సడన్గా ఒక టెనాల్ అయితే వస్తుంది. ఒకేసారి లైట్స్ అనేవి ఆఫ్ అయిపోతాయి. ఏం జరిగిందో ఏమో వెంటనే ఆమె వేసుకున్న బ్రాస్లెట్ అనేది ఒకేసారి మెరుస్తూ ఉంటుంది అన్నమాట. ఇంకా తీరా చూడగానే హీరోయిన్ అయితే చాలా అందమైన అమ్మాయి కింద మారిపోతుంది. ఎందుకు ఎలా మారిందో అనేది అయితే తెలీదు. అంతే ఫ్రెండ్స్, ఇక్కడితో ఈ ఎపిసోడ్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఫర్దర్గా హీరోయిన్ ముఖం మార్పుడు వల్ల ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయా, హీరో లవ్లో పడతాడా అనేది తెలుసుకోవాలంటే సెకండ్ ఎపిసోడ్ కోసం వెయిట్ చేయండి.